హాయ్ ఎవరీవన్, అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం హౌ టు అప్లై ఫర్ ఏపీ త్రిబుల్ ఐటీ అనే విషయం చూద్దాం. సో దీని గురించి చూస్తే కనుక మనం అప్లికేషన్ అంటే ఏం లేదు. మీకు ఒకవేళ త్రిబుల్ ఐటీలో సీట్ రావాలంటే వాళ్ళు ఒక టైం లైన్ అనేది ఇస్తారు. ఆ టైం లైన్ లోపల మీరు అప్లై చేయాలి. అంటే ఆన్లైన్లో మీ డీటెయిల్స్, మీ 10th క్లాస్ నేమ్, హాల్ టికెట్ ఇవన్నీ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో దాని ప్రొసీజర్ ఏంటనేది మనం ఇక్కడ స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇది ప్రతి సంవత్సరం రిలీజ్ చేసే పీడిఎఫే. అలానే ఈ సంవత్సరం కూడా ఈ పీడిఎఫ్ రిలీజ్ చేస్తారు. ఇప్పుడు కాదు, మీ 10th క్లాస్ రిజల్ట్స్ రాగానే ఇటువంటి పీడిఎఫ్ ఒకటి రిలీజ్ చేస్తారు. ఇది ప్రీవియస్గా రిలీజ్ చేసిన వన్ ఆఫ్ ది పీడిఎఫ్. సో దీంట్లో మనం డీటెయిల్స్ చూస్తే క్యాండిడేట్స్ షుడ్ అప్లై ఆన్లైన్ ఓన్లీ త్రూ, ఇక్కడ ఒక వెబ్సైట్ ఇచ్చారు చూడండి. దీని లోపలికి వెళ్తే మీరు అప్లై చేయొచ్చు. ఆన్లైన్ సెంటర్ అప్లికేషన్ ఫీ కెన్ బి paid through online payment gateway or in cash at AP online centers for which the center will issue a receipt. సో దీంట్లో మీరు చూస్తే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అక్కడ అప్లై హియర్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే మీరు అప్లికేషన్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అప్లికేషన్ ఫీ ఈజ్ 300. సో మీరు మనీ అనేది పే చేయవలసి ఉంటుంది. జనరల్గా ఇక్కడ కాలేజ్ వాళ్ళకి కట్టవలసిన మనీ వచ్చేసి 300. మీరు ఆన్లైన్లో అప్లై చేస్తారు కాబట్టి ఏదైనా నెట్ సెంటర్కి, అంటే మీ సేవా సెంటర్కి లేదా ఎనీ ఇంటర్నెట్ సెంటర్కి వెళ్తే అక్కడ ఒక ఎక్స్ట్రా 200 or 100 ఛార్జ్ చేస్తారు. సో ఈ టోటల్ 500 to 600 మనీ అయితే అవుతుంది. బట్ ఇఫ్ యు ఆర్ ఎన్ SC or ST క్యాండిడేట్ ఇట్ వుడ్ కాస్ట్ ఓన్లీ 200 ఫర్ యూ. నెక్స్ట్ సి పాయింట్ చూస్తే సాఫ్ట్ కాపీస్ ఆఫ్ ఆల్ రెలవెంట్ సర్టిఫికేట్స్ షుడ్ బి అప్లోడెడ్ వైల్ సబ్మిటింగ్ ది ఆన్లైన్ అప్లికేషన్. సో ఏమేమి సర్టిఫికేట్స్ కావాలనేది అప్కమింగ్ వీడియోస్లో అయితే మనం చూద్దాం. ఇది జస్ట్ త్రిబుల్ ఐటీకి ఎలా అప్లై చేయాలి, ఫ్రీ సీట్ రావాలంటే ఏం చేయాలన్న దానికైతే ఇది చిన్న వీడియో. ఎందుకంటే మీకు ఒకవేళ మంచి మార్క్స్ వచ్చినా కానీ మీరు అప్లై చేయకపోతే మీకు సీట్ అనేది రాదు. సో అప్లయింగ్ టు త్రిబుల్ ఐటీ ఈస్ వన్ ఆఫ్ ది కీ ఇంపార్టెంట్ థింగ్ టు గెట్ సీట్ ఇన్ త్రిబుల్ ఐటీస్. సో అది మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా కానీ మీరు అప్లై చేయొచ్చు. ఓన్లీ 500+ వస్తేనే అప్లై చేయాలా లేదా 520+ వస్తేనే అప్లై చేయాలనేది ఏం లేదు. ఈవెన్ మీకు 100 మార్క్స్ వచ్చినా కానీ యూ కెన్ అప్లై ఫర్ త్రిబుల్ ఐటీ. బట్ 100 మార్క్స్ వస్తే ఫెయిల్ అయిపోయినట్టు అయింది కాబట్టి ఓకే, మీకు ఒకవేళ 300, 400 మార్క్స్ వచ్చినా కానీ యూ కెన్ అప్లై ఫర్ త్రిబుల్ ఐటీ. దెర్ ఈస్ నో ఎనీ రిస్ట్రిక్షన్ ఫర్, అంటే త్రిబుల్ ఐటీకి అప్లై చేయడానికి ఎటువంటి రిస్ట్రిక్షన్ అనేది మీ దగ్గర లేదు. నెక్స్ట్ సి అయిపోయింది కదా, డి పాయింట్. ఇఫ్ ఎనీ క్యాండిడేట్స్ అప్లై మోర్ దెన్ వన్స్, ఇన్ఫర్మేషన్ ఇన్ ద లేటెస్ట్ అప్లికేషన్ విల్ బి కన్సిడర్డ్ ఫర్ ది సెలక్షన్ ప్రాసెస్. అంటే దీంట్లో ఏం చెప్తున్నారంటే, సపోజ్ ఫస్ట్ టైం నేను అప్లై చేశాను, నా పేరు జాన్ కాబట్టి JOHN కాకుండా నేను పొరపాటున JHON అని అప్లై చేస్తాను స్టార్టింగ్లో. కానీ ఒకవేళ దాన్ని ఎడిట్ చేసుకోవాలంటే కొన్నిసార్లు అప్లికేషన్ అంతా అయిపోయిన తర్వాత కొన్నిసార్లు ఎడిట్ అనే ఆప్షన్ వాళ్ళు ఎనేబుల్ చేస్తారు. ఒకవేళ ఆ ఎడిట్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేయకపోతే మీరు ఇంకో అప్లికేషన్ అనేది ఫిల్ చేయొచ్చు. అది JOHNతో ఫిల్ చేయొచ్చు. అప్పుడు కరెక్ట్ మిస్టేక్ అనేది రెక్టిఫై చేసుకున్నట్టు అయింది. సో రెండిట్లో ఏది కన్సిడర్ చేస్తారంటే లాస్ట్లో, అంటే JOHN అని ఫిల్ చేశాను కదా ఒక అప్లికేషన్, అదైతే కన్సిడర్ చేస్తారు. బట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు ఎన్నిసార్లు అప్లై చేస్తే అంత మనీ అనేది పే చేయవలసి ఉంటుంది. ఫస్ట్ టైం అయితే 300 పే చేయాలి, సెకండ్ టైం అయితే ఇంకో 300 పే చేయాలి, థర్డ్ టైం అయినా కానీ ఇంకో 300 అయితే పే చేయాలి. సో అది ఒకసారి మీ మైండ్లో ఉంచుకోండి. సో మీరు అప్లై చేసేటప్పుడే ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అప్లై చేయడం అనేది వన్ ఆఫ్ ది గుడ్ థింగ్. నెక్స్ట్ ఈ పాయింట్ వచ్చేసి, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది క్యాండిడేట్ టు ఎంటర్ హిస్ ఆర్ హెర్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. అడ్వకేట్ ఈస్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ రాంగ్ ఎంట్రీస్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇందాక చెప్పాను కదా ఒక ఎగ్జాంపుల్, అది JOHN JHON కింద. సో అదే ఇక్కడ చెప్తున్నారు, మీరు ఎంటర్ చేసే ప్రతి డీటెయిల్, మీరు ఏం ఎంటర్ చేస్తే అదే అక్కడ నోటెడ్ అవుతుంది. మీరు ఎటువంటి రాంగ్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయొద్దు. ఒకవేళ మీరు రాంగ్ డీటెయిల్స్ ఎంటర్ చేసినా కానీ ఇక్కడ త్రిబుల్ ఐటీ కాలేజెస్ అనేవి దానికి రెస్పాన్సిబుల్ కాదు. ఓన్లీ యువర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ మిస్టేక్ అని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో ఇదైతే కన్సిడర్ చేసుకోండి. ఈ వీడియో చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎంతమంది త్రిబుల్ ఐటీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీకు మంచి మార్క్స్ వచ్చినా రాకపోయినా త్రిబుల్ ఐటీకి అప్లై చేయండి. ఒకవేళ కొన్నిసార్లు బై లక్ మీ కేటగిరీలో ఒకవేళ ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు లేకపోతే, ఒకవేళ మీరే ఉంటే నెక్స్ట్ లిస్ట్లో మీకు త్రిబుల్ ఐటీలో సీట్ రావడానికి 100కి 100% ఛాన్స్ అయితే ఉంది. సో త్రిబుల్ ఐటీ గురించి తెలిసి అప్లై చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరు అప్లై చేసేయండి. కానీ ఇప్పుడు కాదు, అప్లికేషన్ డేట్ అనేది మీ 10th క్లాస్ రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత అయితే వస్తుంది అప్లికేషన్ డేట్ అనేది. సో ఇప్పుడే కంగారు పడిపోకండి. బట్ వన్ థింగ్ టు సే ఈజ్, ఏమేమి సర్టిఫికేట్స్ కావాలనేది నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను మీకు. ఆ సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసుకోండి. ఎందుకంటే
చాలామంది త్రిబుల్ ఐటీ విషయంలో చేసే మిస్టేక్ ఏంటంటే సర్టిఫికెట్స్ ఒకటే. ఆ సర్టిఫికెట్స్ ఇన్ టైంలో లేక సీట్ పోవడం, లేదా సర్టిఫికెట్స్ రాంగ్‌గా ఉండడం వల్ల సీట్ పోవడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. సో చూసుకోండి. అది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు సే ఇన్ దిస్ వీడియో. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఐ విల్ బి గోయింగ్ టు గివ్ రిప్లై ఫర్ ఆల్ యువర్ కామెంట్స్. థ్యాంక్ యూ గైస్. బై.